బాబు గారి మీద పెట్టిన కేసులన్నీ క్లోజ్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి అన్నటువంటిది సాక్షి కథనం. అందులో ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చింది స్కిల్ డెవలప్మెంట్ కేసు. ఏదైతే బాబు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండటానికి కారణమైనటువంటి కేసు. ఆ కేసులో ఈడీ కూడా ఆల్రెడీ కొంతమందిని అరెస్ట్ చేసింది. దాంతో పాటుగా జీవోలో అంటే మొట్టమొదట ఏ సంస్థకైతే విదేశీ సంస్థకి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇస్తున్నాము, వాళ్ళు 1000 కోట్ల రూపాయల దాకా పెట్టుబడి పెడతారని చెప్పి మనం 250 కోట్ల రూపాయలు అని చెప్పి బిగించేసి మన డబ్బులు ఇచ్చేసాం, కానీ వాళ్ళ డబ్బులు 10 పైసలు రాలేదు. ప్లస్ అసలు ఆ దేశానికి సంబంధించిన ఆ కంపెనీ సీమన్స్ కూడా అసలు నాకు సంబంధమే లేదన్నాడు. సీమన్స్కి సంబంధించి దాన్ని వీళ్ళు సీమన్స్తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు పెట్టి వేరే పేరుతో ఉన్నటువంటి ఆ సీమన్స్ నుంచి బయటకు వచ్చేసిన ఒక మేనేజర్ సృష్టించిన సంస్థకి డబ్బులు ఇచ్చారు. జీవో అట్లుంది, అంటే క్యాబినెట్ తీర్మానం ఒకటి ఉంది, జీవో మరొకటి ఉంది. ఇంకోటి వాళ్ళు డబ్బులు ఇవ్వకుండానే ఇక్కడ ఈ డబ్బులు ఇచ్చేయడం అయిపోయింది. ఇది పక్కా సాక్ష్యం. అయితే ఆ కేసులో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటే ఏది జరిగిన పరిణామాలని అంచనా వేయడంలో పొరపాటు పడ్డాం అన్నటువంటి కారణంతో కేసును క్లోజ్ చేయడానికి సిఐడి మూవ్ అవుతోంది. అది కోర్టులో సబ్మిట్ చేసేసింది. త్వరలో ఇప్పటికే అన్ని కేసులు, మిగతా కేసులన్నీ క్లోజ్ చేయించినట్టే ఈ కేసు కూడా క్లోజ్ అయిపోతుంది అన్నటువంటి వార్త ఇప్పుడు ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఈనాడు జ్యోతి ఇట్లాంటి వాటిని హైలైట్ చేయవు, కూల్గా జరిపోతాయి. గతంలో బాబు గారి మీద పెట్టిన కేసులు స్టేలు, ఆ స్టేలు ఎప్పుడు ఎత్తేసారో కూడా ఎవరికి తెలియదు. అదే రాజశేఖర రెడ్డి మీద కేసులు అయితే ఏళ్ల తరబడి దాని మీద డిబేట్లు జరిగినాయి. అట్లాగే జగన్ కేసులు ఏళ్ల తరబడి డిబేట్లు జరుగుతుంటాయి. మన ఆంధ్రప్రదేశ్లో మీడియా అనేటటువంటిది లేదా మౌత్ పబ్లిసిటీ అనేటటువంటిది ఒక వ్యూహాత్మక ఎకోసిస్టంలోనే నడుస్తుందనడానికి సాక్ష్యం ఇది. అయితే ఇప్పుడు వీళ్ళు కోర్టుకు వెళ్తారు. తర్వాతనైతే ఈ 3 ఏళ్లలో ఏమీ చేయలేరు. ఇంకోటి న్యాయ వ్యవస్థలో బాబు గారికి ఉన్నటువంటి పట్టు ఆషామాషి కాదు. సుప్రీంకోర్టు వాస్తవంగా అయితే కనుక ఈ కేసు క్లోజ్ చేయడానికి ఒప్పుకోలేదు. ఆ రోజున క్వాష్ చేయమంటే ఒప్పుకోలేదు. అలాంటిది ఇక్కడే ఏసీబీ కోర్టులోనే క్లోజర్ పిటిషన్ వేసేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు వైసీపీ వాళ్ళకేమో లీగల్గా అంత పట్టు లేదు. పాప సుధాకర్ రెడ్డి గారిని వెంట పెట్టుకుని తిరుగుతూ ఉంటుంటారు, మనోహర్ రెడ్డి గారు, వాళ్ళు కష్టపడతారు. కానీ అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు సిద్ధార్థ లోద్రా తరహా, సిద్ధార్థ అగర్వాల్ తరహాలో ఢిల్లీలో సుప్రీంకోర్టులో మంచి లాయర్లను పెట్టుకోవాలా. అట్లాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇదివరకు దమ్మాలపాటి లాంటి వాళ్ళని వీళ్ళు పక్కన పెట్టేశారు. దమ్మాలపాటి ఇప్పుడు ఆ రోజున ఈ రోజున కూడా కీ పాత్ర పోషిస్తుకొస్తున్నారు. ఒక మంచి లాయర్లను పెట్టుకోలేకపోతే ఇలాంటి కేసుల్లో వాస్తవంగా గట్టిగా పోరాడదగినటువంటిది మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి కేసుల్ని చేయడం అన్నటువంటిది వైసీపీకి వల్ల కాదు. ప్లస్ వీళ్ళకు ఉన్నటువంటి పట్టుతో ఇదేమీ జరగదు. ఓవరాల్గా అయితే కేసులు క్లోజ్ అయిపోతాయి అన్నీ కూడా.